నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఇటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత వంశీని పోలీసులు విచారించబోతున్నారు. ఇవాళ రేపు వంశీని ప్రశ్నిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వంశీని విచారించాలని, విచారణకు ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీసులు కస్టడీకి తీసుకునే ముందు జైల్లో ఉన్న వంశీని ఆయన భార్య కలిసి మాట్లాడారు. వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు రేపు వంశీని ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది, అండ్ దానికి ఒక టైం బాండ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే 2018లో నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారానికి సంబంధించి కూడా వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి విచారణ చేపట్టేందుకు 4 రోజుల క్రితం నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా వల్లభనేని వంశీని 2 రోజుల పాటు 23, 24 తేదీల్లో కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు విచారణ చేసుకోవాలి, అది కూడా న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యలో భోజన విరామానికి 2 గంటల సమయం ఇవ్వాలని చెప్పి కూడా మరొక ఆశ్చర్య పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతిరోజు ఉదయం విజయవాడ సబ్ జైలు నుంచి తీసుకెళ్లేటప్పుడు కాస్త విచారించడానికి ముందు వైద్యశాలలో పరీక్షలు నిర్వహించాలి. ఆ తర్వాత విచారణ ముగిసిన తర్వాత మరొకసారి వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి సబ్ జైల్లో ప్రొడ్యూస్ చేయాలి. అలాగే 2వ రోజు విచారణ ముగిసిన తర్వాత సాయంకాలం సమయంలో న్యాయస్థానం ఎదుట ఆయన ప్రవేశపెట్టాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆయన విజయవాడ సబ్ జైలుని తరలించారు. కంకిపాడ ప్రభుత్వ వైద్యాల వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత 11 గంటల నుంచి ఆయన అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే భోజన విరామాలు. మరికొద్ది సేపట్లోనే మొదటి రోజు విచారణ ముగిసి అక్కడి నుంచి కంకిపాడ వైద్యశాలలో వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ జైల్లో ఆయన హాజరుపరుస్తారు. మళ్ళీ రేపు ఉదయం 10 గంటల సమయంలో ఆయన కస్టడీకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 2 గంటల వరకు కూడా విచారిస్తారు. విచారణ పూర్తి చేసిన తర్వాత భోజన విరామం తర్వాత 3:30, 4 గంటల సమయంలో నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీని మళ్ళీ ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి కూడా విజయవాడ సబ్ జైలుకి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ శివ.